రోజు మనము వంకాయ టమాటా కాలిసి పచ్చడి చేసుకుందామండి. దాని గురించి అని నేను ఒక వంకాయ తీసుకున్నాను, ఒక 5 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి, 2 టమాటాలు తీసుకున్నాను, ఒక ఉల్లిపాయ తీసుకున్నాను. ఈ మొత్తం కాల్చాలండి. ఒక వెల్లుల్లిపాయ రెంజలు తీసి పెట్టుకున్నాను. చిన్నది నిమ్మకాయ సైజు చింతపండు కూడా నానబెట్టానండి. ఇప్పుడు ఈ పచ్చడి ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి. ఇంకోండి దీని మీదే కాల్చుకోవాలి. పులకాయ అది చేసుకుంటాం కదండి, దాని మీద పెట్టి కాలుస్తున్నాను నేను. ఒక ఉల్లిపాయ 2 టమాటాలు పెడుతున్నానండి. ఈ కాలిపోయాక అప్పుడు వంకాయ పచ్చిమిరపకాయలు పెట్టుకుందాం. ఇంకోండి 2 టమాటాలు ఉల్లిపాయ సిమ్ లో పెట్టుకునే కాల్చుకోవాలండి. ఆయిల్ అస్సలు పెట్టకూడదు. సిమ్ లో అయితేనే బాగా మగ్గుతుంది టమాటా ఉల్లిపాయ కూడా, అందుకని సిమ్ లోనే పెట్టుకోండి. ఇప్పుడు మనం ఈ ఒక వైపుకి ఇంకో వైపుకి టర్న్ చేసుకోవాలండి. ఇలాగా చూడండి, ఉల్లిపాయ కాలింది కదా, టమాటా కూడా మనం అలాగే టర్న్ చేసుకోవాలి. ఇలాగా ఇంకోండి ఏగిపోయాయి కదా, మనం ప్లేట్ లో చల్లారి పెట్టేసుకుందాం అండి. ఇలా కాలితే చాలు. ఉల్లిపాయ చూడండి, ఉల్లిపాయ కూడా కాలిపోయింది, అటు ఇటు కూడా కాలింది చూడండి ఉల్లిపాయ కూడా. ఈ టమాటా కూడా తీసేసుకుందాం. ఇంకోండి ఇలా కాలితే చాలు. ఇప్పుడు మనము పచ్చిమిరపకాయ పేలుతుంది కదండి, పేలకంటే ఉండేలాగా ఇలా కొంచెం ఘాట్లు పెట్టి మనం కాల్చుకోవాలండి. చూడండి ఇంకోండి ఇలా ఘాట్లు పెట్టాను కదా, ఇలా ఘాట్లు పెట్టాలి. అలాగైతేనే పేలదు, లేకపోతే పేలిపోతాయి కదండి పచ్చిమిరపకాయలు. ఇంకోండి ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఇంకోండి పచ్చిమిరపకాయలు కూడా కాల్చేసుకుంటున్నాము. ఇంకోండి ఇంకో కాలిపో వస్తున్నాయి కదా, ఇలా తిప్పుకోవాలి. కాలుతా ఉంటుంటే ఇలా తిప్పుతూ ఉంటుంటే తొందరగా కాలిపోతాయండి. ఒకే వైపు కాలి ఒక వైపు కాలువ మళ్ళీ మనం తిప్పకంటుంటే. చూడండి ఇంకోండి పచ్చిమిరపకాయలు కూడా కాలిపోయి చూడండి. ఇలా కాలితే చాలు, ఎక్కువ కాలవసరం లేదు. ఇవి కూడా మనం ప్లేట్లో వేసేసుకుందాం. ఇంకోండి ఇప్పుడు ఈ వంకాయ పాలంగా మనం ఇలా పెట్టేయకూడదండి, కొంచెం ఘాట్లు పెట్టి పెట్టాలి. ఇలాగా అలాగైతే లోపల కల్లా ఉడుకుతుంది, పచ్చి లేకుండా ఉంటది. ఇలాగా ఘాట్లు పెట్టేవాలి. చూడండి నేను ఘాట్లు ఎలా పెట్టానో, పుచ్చులు లేకుండా చూసుకోండి కాయ. ఇంకోండి పుచ్చులు లేదు చూడండి. ఇప్పుడు ఈ కాయ మనం పొయ్యి మీద పెడదాము. ఇంకోండి ఇలా కాల్చుకోవాలి. 4 వైపులు ఇలా కాలీలా చూసుకోవాలి. చూడండి ఎంత బాగా కాలిందో. ఇంక ఇలా చాలండి. ఇలా కాల్చుకుంటే ఇంక స్టవ్ ఆపేస్తున్నాను నేను. చూడండి ఎంత బాగా కాలిందో, 4 వైపులో కాలింది. ఈ పొర చల్లారాక మనం ఇది పొర తీసేసుకోవాలండి. ఇంకోండి దానికి అదే ఊడొచ్చేస్తుంది. ఇప్పుడు ఇది మనము ప్లేట్లో పెట్టి చల్లారి పెట్టుకుందాం. ఇప్పుడు ఈ టమాటాలు చల్లగా అయిపోయాయి కదండి, వీటి మీద ఉన్న పొట్టు అంతా మనం ఇలా తీసేసుకోవాలండి. టమాటా మీదది వంకాయ మీదది కూడా తీసేవాలి. ఇంకోండి మొత్తం చూడండి ఎలా వచ్చేస్తుందో. మనం అన్ని ఇలాగే తీసేసుకోవాలండి. ఈ వంకాయ మీద పొట్టు కూడా ఇలా తీసేసుకోవాలండి. ఇలా తీసేస్తే వచ్చేస్తుంది. ఇంకోండి మొత్తం ఇలా తీసేసుకోవాలి. చూడండి ఇలా ఒలిసేసుకోవాలండి. వంకాయది కూడా పొట్టు మొత్తం ఒలిచేసాను. ఇది మనం తర్వాత తీసేద్దాం. ఇక్కడ ఈ టమాటాలు కూడా ఇలా ఒలిసేసుకోవాలి. ఇంక ఇదేమి మనం పొట్టు తీసే పెట్టాం కాబట్టి కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఈ పొరత కావాలనుకున్న వాళ్ళు తీసేసుకోవచ్చండి. తీసేస్తున్నాను నేనైతే. ఉల్లిపాయ అయితే ఆల్రెడీ ఉడికిపోయింది. ఇంక ఇప్పుడు మనం ఇవన్నీ రోట్లో వేసుకొని దంచుకుందామండి. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి. ఫస్ట్ పచ్చిమిరపకాయలు జీలకర్ర కలిపి దంచుకుందామండి. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేస్తున్నానండి. ఉప్పు వేసేసాను కదా, వెల్లుల్లిపాయ రెంజలు కూడా వేసేస్తున్నాను. అలాగే మనం నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టుకున్నాం కదండి, ఈ చింతపండు కూడా వేసేస్తున్నాను. వేసేసి ఇప్పుడు మొత్తం మనం పచ్చ దంచేసుకుందామండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ కూడా వేసేస్తున్నానండి. ఇది కూడా కొంచెం కచ్చపిచ్చ దంచుకుందాం. ఈ టమాటాలో నీరు ఉంటది కదండి లోపల, ఈ నీరు అంతా మనం ఈ గిన్నెలోకి ఇలా తీసేసుకోవాలి. తర్వాత పచ్చళ్ళు వేసేసుకుందాం. ఎందుకంటే దంచేటప్పుడు తుగులిపోద్దని ఈ నీరు ఇందులోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటా కూడా ఇందులో వేసేస్తున్నాను. అలాగే ఇంకో టమాటా కూడా ఉంది కదా, ఇది కూడా ఈ నీరు, ఈ టమాటాలో ఉన్న నీరు ఇందులోకి తీసేసుకుందామండి. తీసేసుకొని ఇది కూడా టమాటా వేసి దంచేసుకుందాం. ఇంకోండి ఈ టమాటా కూడా వేసేస్తున్నాను. వేసేసి దంచేసుకుందాం. ఇప్పుడు ఈ వంకాయ కూడా వేసేద్దామండి. ఈ కాడ చూడండి వచ్చింది.
ఉడికిపోయింది కదా, కాడ కూడా వచ్చేసింది. ఇప్పుడు ఇది కూడా దంచేసుకుందాం. ఇంకోండి ఈ టమాటాని ఇది కూడా ఇందులో వేసేసుకొని కొంచెం 1 నిమిషం పాటు మనం ఇలా అనుకొని ఇంకా అయిపోయిందండి పచ్చడి. పోపు వేసేసుకోవడమే. కొంచెం బాగా మెత్తగా అయితే మాత్రం అవ్వకూడదండి వంకాయ పచ్చడి. చూడండి ఈ ఉల్లిపాయ ముక్కలు, ఈ టమాటా ముక్కలు, ఈ వంకాయ ముక్కలు కనబడాలి ఈ పచ్చడికి. అలాగే అయితే మాత్రం అన్నంలో కలుపుకొని తింటుంటే మనము పళ్ళు కింద పడతా ఉంటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటది. ఇప్పుడు ఇది పోపు వేసేసుకుందామండి. అయిపోయింది. గొండి పచ్చడి పోపు వేసుకోవడానికి కళాయి పెట్టాను కదా, నూనె వేస్తున్నానండి. 2 స్పూన్లు నూనె వేసాను. గొండి నూనె వేడెక్కింది కదా, 1 స్పూను పచ్చెనపప్పు, 1 అర స్పూను ఆవాలు, 1 స్పూను గుళ్ళు మినపప్పు, కొంచెం జీలకర్ర, పచ్చబెచ్చ దంచిన 5 ఎల్లుల్లిపాయ రెంజలు అవి కూడా వేసేస్తున్నానండి. వేసేసి పోపు కలుపుకుందాం. ఇంకోండి 3 ఎండుమిరకాయలు కూడా కట్ చేశాను, అవి కూడా వేసేస్తాను. కొంచెం కరివేపాకు కూడా వేసేస్తున్నాను. ఇంకోండి పోపు వేగిపోయింది కదా, ఈ పచ్చడి కూడా వేసేస్తున్నాను. వేసేసి 1 నిమిషం పాటు ఇలా కలుపుకొని ఆపేసుకోవాలండి స్టవ్. ఈ పచ్చడి అయితే ఉడకకూడదు. ఇంకా ఆల్రెడీ మనం నిప్పుల మీద పొయ్యి మీద కాల్చాం కాబట్టి 1 నిమిషం పాటు ఇలా పోపు కలిసిలా ఉంచుకొని స్టవ్ ఆపేసుకోవాలండి. ఇంతేనండి, అయిపోయింది వంకాయ పచ్చిమిరకాయలు కాల్చి పచ్చడి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటది. వేడి వేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తింటుంటే చలికాలానికి అబ్బా ఏమి రుచి అన్నట్టు ఉంటది. అబ్బా భలే ఉంటదండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాకపోతే ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంటది అన్నది. పచ్చడి టేస్ట్ మాత్రం అదిరిపోద్దండి వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే మాత్రం.